మై డియర్ ఫ్రెండ్స్, తదుపరి కార్యక్రమం ది గ్రేట్ పిరమిడ్ మాస్టర్ సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ భీమినేని వంశీకిరణ్ గారు మన కోసం ఈ ప్రాంగణంలో విచ్చేసి ఉన్నారు. పత్రిజీ మార్గంలో గత 25 సంవత్సరాలుగా ఆయన తిరుగాడుతూ ఎంతో నేర్చుకుంటూ అందరికీ నేర్పుతూ ఉన్నారు. మరి ఆయన ఎంతో మందికి ప్రత్యక్షంగాను ఆన్లైన్లో జూముల ద్వారా కూడా ఆత్మజ్ఞాన శిక్షణ ఇస్తూ ఎంతో మందికి చక్కగా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ శాకాహారులుగా కూడా తీర్చిదిద్దారు. కర్మ విపాకం అనే అద్భుత మార్గాన్ని సృష్టించారు. కళల ద్వారా జ్ఞానోదయం పొందే విధానాన్ని అందరికీ అందిస్తున్నారు. కర్మచక్రం, అరిషడ్ వర్గాలు, స్వప్న రహస్యాలు, సిరిడి సాయి ఆత్మజ్ఞాన తత్వం మొదలైనటువంటి అద్భుత జ్ఞానంతో కూడిన స్పిరిచువల్ బుక్స్ వారి ద్వారా పిఎస్ఎస్ఎం సొసైటీకి అందించబడ్డాయి. మరి అటువంటి గ్రేట్ పిరమిడ్ మాస్టర్ని మనం ఘనంగా కరతాళ ధ్వనులతో ఆహ్వానించుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గట్టిగా చెప్పలు కొడదాం. పితామహ పత్రి గారికి ఉగాది సంబరాలకి ఎంతో బాగా జరుగుతుంది ఈ సంవత్సరం. అన్నిటికన్నా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ప్రకృతి అద్భుతంగా సహకరిస్తుంది. వేడి లేదు. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంతో బాగా ప్రకృతి మాత సహకరిస్తుంది. ప్రకృతి మాత కూడా ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాం. సో ఉగాది గురించి చెప్పాలి. ఈరోజు కొత్త సంవత్సరం, మన తెలుగువారి సంవత్సరం. ఈరోజు నా టాపిక్ ఏంటంటే మార్పుకి స్వాగతం. మా వాసు డిసైడ్ చేశాడు అదే చెప్పాలని. మార్పుకి స్వాగతం. పిరమిడ్ ప్రపంచంలోకి వచ్చాక అందరూ నేర్చుకున్నది ఇదే, మార్పుని స్వాగతించడం. అది ఎలాగన్నా ఉండని ఆ మార్పుని మనం స్వాగతం చెప్పాలి. అది పాజిటివా, నెగిటివా, మంచిదా, చెడ్డదా అనవసరం. దానికి మనం వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ చెప్పిన తర్వాత మనం దాన్ని ఎలా మార్చుకోవాలో అలా మార్చుకోవాలి. ముందే వెల్కమ్ చెప్పకపోతే నీవు ఎలా మారుతావు? కనుక మార్పుకి స్వాగతం చెప్పాలంటే మొట్టమొదటిగా మీరు నెగిటివ్ని పాజిటివ్ చేయాలి. మీ దృక్పథాన్ని మార్చాలి. ఫస్ట్ మన దృక్పథం ఎవడో ఫీడ్ చేసింది. దృక్పథం అంతా రూల్ నెంబర్ 1, దృక్పథాన్ని మార్చాలి. మార్పుకి స్వాగతం చెప్పాలంటే మనం ఆల్రెడీ ఒక దృక్పథంలో ఉన్నాం, దాన్ని మార్చాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడికి రాగానే అందరి దృష్టి దేని మీద పడేది? పిరమిడ్ మీద పడుతుంది. ఓకే, అంతవరకు కరెక్ట్ కదా? ఇప్పుడు నేను వచ్చేటప్పుడు చెప్పారు, చూసి ఇక్కడ దరిద్రం సార్, చేపల చెరువు వచ్చేసింది, ఇది పోవాలి, ఏదేదో చెప్తున్నారు. నేనేం చెప్పాను తెలుసా? మీరు దాన్ని అంగీకరించండి ఫస్ట్. అదేంటి సార్, అది ఇక్కడ ఎందుకు ఉండాలి సార్ అని అంటున్నారు. నేనేమన్నానంటే, అసలు దాన్ని తెచ్చింది ఎవరో మీకు తెలుసా? యూనివర్సే దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టింది. ఎందుకు పెట్టిందో చెప్తా. గంజాయి వనంలో తులసి మొక్క ఉండాలా వద్దా? చెప్పండి, ఉండాలా వద్దా? ఒక గంజాయి వనంలో తులసి మొక్క ఉండాలి. ఎందుకు ఉండాలంటే, ఒక గంజాయి వనంలో పోలీసులు దాడి చేసి గంజాయి వనం అంతా నరుకుతున్నారు. అందులో ఒక తులసి మొక్క ఉంది. వెంటనే ఆ పోలీసు అధికారి ఆ తులసి మొక్కని నరకపోతే దాన్ని చూసి దండం పెట్టుకున్నాడు. ఓకే, అప్పుడు ఆ తులసి మొక్కని దండం పెట్టడాన్ని చూసి పక్కనున్న గంజాయి మొక్క వాళ్ళ అమ్మ మొక్కను అడిగింది. అదేంటమ్మా మనల్ని నరుగుతున్నారు, దానికేమో దండం పెడుతున్నారు అని అడిగింది. అడగగానే ఆ తులసి మొక్క చూసి వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, మనం ప్రజలకి విషాన్ని పంచుతున్నాం కాబట్టి మనల్ని నరికేస్తున్నారు. ఆ తులసి మొక్క ఆరోగ్యాన్ని పంచుతుంది కాబట్టి, సౌభాగ్యాన్ని పంచుతుంది కాబట్టి దాన్ని గౌరవిస్తున్నారు అని చెప్పింది వాళ్ళమ్మ. అప్పుడు ఆ పిల్ల గంజాయి మొక్క చనిపోతూ చనిపోతూ ఏమనుకుందంటే, నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే తులసి మొక్కగా పుట్టాలి అని కోరుకుంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ రొయ్యలు చేపలు కొనడానికి ఎవడో ఒకడు వస్తాడు కదా. వస్తారా రారా? ఎవరో ఒకళ్ళు వస్తారు. రోజు కనీసం ఒక 50 మంది వస్తారు ఫ్యూచర్లో అవి కొనుక్కోవడానికి. వాళ్ళందరూ ఎలా చూస్తారు? ఇంత పెద్ద పిరమిడ్ కనపడదా వాళ్ళకి? కనపడతా అప్పుడు వాళ్ళు అడుగుతారు, అదేంటి భలే ఉంది అని అడుగుతారు. అదంటే ఏదో ధ్యానంలే అంటాడు అక్కడ ఆయన. చూద్దాం రా అని ఇటు వస్తారు.
ఒక్కసారి వచ్చాక వాళ్ళని పిరమిడ్ వదులుతుందా? వాళ్ళని శాకాహారులుగా మార్చకుండా ఉంటుందా? అంటే హోల్సేల్ రొయ్యల వ్యాపారం, చెరువులు చేపల వ్యాపారాలు చేసేవాడికి ఒక తులసి మొక్క ఉండాలా వద్దా? ఇప్పుడు చెప్పండి, అది ఉండాలా వద్దా? ఉండాలి. మనం ఎవరికి ఇబ్బంది కాదు, మనకెవరు ఇబ్బంది కాదు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టిలో మనల్ని తీసుకెళ్లి నరకంలో పడేసినా అది మనకి ఇబ్బంది కాదు. ఎందుకంటే మనం సుగంధాలు పంచుతాం. ఇక్కడ పిరమిడ్ ఆకర్షిస్తుంది అందరినీ. ఇంకా రావాలేమో, పోవాలి, అది ప్రకృతి డిజైను. దానికోసం వచ్చిన వాళ్ళు పిరమిడ్ని చూసి వాళ్ళ వృత్తులు మానేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు నా దగ్గర. కనుక గంజాయి వనంలో తులసి మొక్క ఉండాలా వద్దా? తులసి మొక్క పక్కన గంజాయిలు ఉండాలా వద్దా? అది సీక్రెట్. దాన్నే ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. అందుకని మార్పుని అంగీకరించి దాన్ని పాజిటివ్గా మార్చేయాలి. అది ఈ ఉగాది యొక్క ప్రత్యేకత. అందరూ ఈ ఉగాదిని అవమానాల ఉగాదో లేకపోతే ఏదో చెప్తారు, కాదు. ట్రాన్స్ఫర్మేషన్ ఈ ఉగాది. ఈ ఉగాది నుంచి ట్రాన్స్ఫర్మేషన్స్ ఎక్కువ ఉంటాయి, చాలా మార్పులు జరుగుతాయి. ఇది మొదటి మార్పు నేను చెప్పింది. ఇక రెండో మార్పు ఇంకోటి ఉంది. ఆ రెండో మార్పు ఏంటంటే, మొత్తం మీద మన జీవితంలో ఇప్పుడు పెద్ద సమస్య యుద్ధం వస్తుంది. అందరు కొట్టుకొని చేస్తున్నారు. అమ్మో ఏమైపోతుందో భయం నీళ్ళలో ఉన్నాం. నేను మొన్న ఒకసారి చెప్పాను, మళ్ళా చెప్తాను ఇక్కడ. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అమెరికా వాళ్ళు అణుబాంబులు వేయడానికి నిర్ణయం తీసుకున్నారు జపాన్ మీద. 2 ఊర్లు నిర్ణయించారు. ఆ 2 ఊర్లు ఏంటంటే, ఒకటి హిరోషిమా, రెండోది కుకూరా పేరు గుర్తుపెట్టుకోండి. ఆ 2 ఊర్ల మీద అణుబాంబు వేయమని వాళ్ళు పంపించారు. 1945 అనుకుంటా, ఆగస్టు 6వ తారీఖున మొదటి బాంబు వేశారు హిరోషిమా మీద. మొదటి బాంబు వేయగానే లక్షల మంది ప్రజలు క్షతగాతులు అయ్యారు, చనిపోయారు. అణుబాంబు బ్రహ్మాండంగా పనిచేసింది. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చాడు. ఓకే, 9వ తారీఖు రెండో బాంబు రెడీ చేశారు కుకూరా మీద వేయడానికి. పొద్దున్నే ఫ్లైట్స్ వెళ్ళి అంతా పరిశీలించి వచ్చినాయి. వాతావరణం బాగుంది, అణుబాంబు వేయొచ్చు అని నిర్ణయం తీసుకున్నారు. 6వ తారీఖు వేశారు. 9వ తారీఖు రెండో బాంబు వేయడానికి పంపిస్తే పొద్దున్న లేని మేఘాలు మధ్యాహ్నం కల్లా వందల మేఘాలు వచ్చేసినాయి. అక్కడంతా మేఘాలు వచ్చేసినాయి ఆ కుక్కురా అన్న ఊరు మీద. ఈ మేఘాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి అర్థం కాల. వెంటనే పైలట్ టెలిగ్రామ్ చేశాడు ప్రెసిడెంట్కి, అయ్యా మేఘాలు విపరీతంగా ఉన్నాయి, బాంబు ఎక్కడ వేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలంటే నెక్స్ట్ ఆప్షన్ హిరోషిమా మీద వేశారు, నాగసాకి మీద వేయని చెప్పారు. నాగసాకి అని ఒక ఊరు మీద. అప్పుడు రెండో బాంబు అక్కడ వేశారు 9వ తారీఖున. ఇంకా 2 బ్లాస్ట్ అయినాయి. చాలా పెద్ద నష్టం జరిగింది ప్రపంచానికి. ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు కుకురా మీద సడన్ గా మేఘాలు ఎందుకు వచ్చినాయని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేశారు. వాళ్ళకి ఏం అర్థం కాల. కానీ అసలైన రహస్యం ఏంటంటే, కుకురా అన్న ఆ ఊర్లో, అప్పటికి అది గ్రామం అనమాట, ఆ గ్రామంలో లక్షల మంది బౌద్ధ భిక్షులు నివసిస్తున్నారు. స్పిరిచువల్ ప్రపంచానికి ఇది పెద్ద న్యూస్ అన్నమాట. అంటే అణుబాంబు వేస్తున్నారని యూనివర్స్కి తెలిసి అక్కడ ఉన్న ధ్యానుల్ని, శాకాహారుల్ని, బౌద్ధ భిక్షువుల్ని మేఘాలు అడ్డం పెట్టి కాపాడుకుంది యూనివర్స్. ఇంకా మనకేంటి భయం చెప్పండి? వాడు తెచ్చి ఇక్కడ వేసుకోమన్నాడు బాంబు, ఏం కాదు. వాడు వేయలేడు. మీకు ఇది నేనేదో పురాణ కథల్లో చెప్పట్లేదు, రియల్ చెప్తున్నా. హిరోషిమా కుకురా పడాల్సిన బాంబు హిరోషిమా మీద పడింది, నాగసాకి మీదకి ట్రాన్స్ఫర్ అయింది. ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఇలాంటి మిత్రులారా. మనం చేయాల్సింది ఒకటే, మార్పును అంగీకరించాలి. అది కొత్త సంవత్సరం. ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి చాలా మార్పులు జరుగుతాయి. మనం ప్రతిదాన్ని పాజిటివ్ కోణంలోనే చూడాలి. ఏది జరగని అంతా మన మంచికే అని పాజిటివ్ కోణంలో తీసుకోవాలి. పత్రికారి దగ్గర మనం గత 20 సంవత్సరాలుగా 25 సంవత్సరాలుగా తిరిగిన వాళ్ళందరూ నేర్చుకున్నది ఇదే. ఎంత అద్భుతంగా ఉంటుందంటే పత్రిసారితో ప్రతిదీ పాజిటివే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను, నందప్రసాద్ గారు, శివప్రసాద్ గారు మరి చెన్నైలో ఒక పెద్ద ప్రోగ్రాం పెడుతుంటే వెళ్ళాం పత్రిసారు, జగదీష్ అక్కడ, అప్పుడు ఇంకొక మాస్టర్
ఆర్గనైజర్, 6 వెళ్ళాం. మేమందరం అదొక సాఫ్ట్వేర్ కంపెనీ. మేమందరం లోపలికి వెళ్ళేటప్పటికి కొంచెం లేట్ అయింది. 5 గంటలకి పెట్టాల్సింది, మేము వెళ్ళేటప్పటికి 5:30, 5:20 అయిపోయింది. అప్పటికే ఆ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు. ఎంప్లాయీస్ని పట్టుకొని ఉంచడం కష్టం, వాళ్ళు సాయంత్రం అవగానే వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయారు. ఎంతమంది ఉన్నారు తెలుసా? 3 ఉన్నారు అక్కడ. స్టేజ్ మీద ఎంతమంది ఉన్నాం తెలుసా? 6 ఉన్నాం. కిందన ఎంతమంది ఉన్నారు తెలుసా? 3 ఉన్నారు. పత్రిసారు ఏమంటారు అని వీళ్ళు భయపడతా ఉన్నారు. పత్రిసారు ఏమన్నారంటే, ఆ 3కి 2 గంటలు క్లాస్ చెప్పాడు పత్రిసారు. 2 గంటలు. నా జీవితంలో నేను నేర్చుకున్నాను అది. మళ్ళా మనం ప్రయత్నం చేసాం, ఫలితం అలా వచ్చింది, యాక్సెప్ట్ చేద్దాం. ఏంటంట, కర్మణ్యే వాధికారస్తే మా ఫలిష్ కదాచన. 100 సార్లు చదువుతున్నాం, 100 సార్లు చెప్తున్నాం, కానీ ఫలితం మీదే మాట్లాడుతున్నాం. అసలు ఫలితంతో మనకు సంబంధం లేదు. పిరమిడ్ కట్టాలని నిర్ణయించుకున్నా, ఎప్పుడైతే అప్పుడు అవుతుంది. అది ఇప్పుడు అవుతుందా అప్పుడు అవుతుందా మనకు సంబంధం లేదు. ధ్యాన జగత్తు, ధ్యాన ప్రపంచం, పిరమిడ్ ప్రపంచం చేయాలనుకున్నాం, చేసుకుంటే వెళ్ళిపోవటమే. అంటే మనము ఫలితం మీద దృష్టి పెట్టినప్పుడు మన ఫోకస్ మారిపోతుంది. మన ఫలితం రాదేమో అని బెంగ వస్తుంది. ఆ బెంగ రాగానే దానికి కారణం నీ పక్కవాడు ఎవడో కనిపిస్తాడు, వాడేదో అంటున్నాడని, వాడేదో చేస్తున్నాడని నీ ఫోకస్ మారిపోతుంది. ఫోకస్. కనుక ఈ ఉగాదిలో మనం పట్టుకోవాల్సిన మొదటి పాయింట్ ఏంటంటే, నెగిటివ్ని పాజిటివ్గా మార్చడం. నెగిటివ్ ఉంది, బోల్డ్ అంత ఉంది, పాజిటివ్గా మార్చు. రాదా నీకు? ఆవు గడ్డి తిని దాన్ని అద్భుతమైన ఎరువుగా మారుస్తుంది, మనం మార్చలేమా? పేడ పురుగు పేడ తిని దాన్ని ఎరువుగా మారుస్తుంది, తెలుసు కదా. ట్రాన్స్ఫర్మేషన్ ఈ సృష్టి అంతా అవుతుంది. మన పని అది. పాజిటివ్గా ఉండాల్సిన మనము నెగిటివ్ ఉన్నదాన్ని పాజిటివ్గా మార్చాలి, అంతే. అది మన డ్యూటీ ఈ లోకంలో. ఇక రెండో అంశము అంగీకారం. దాన్ని అంగీకరించండి. ఏం పెట్టుకుని ఆయన అంగీకరించండి. ఎందుకంటే దాన్ని ఎలా చేయాలో మనకు తెలుసు కదా. ఇక మూడోది లక్ష్యం మీద దృష్టి పెట్టాలి. లక్ష్యం ఇప్పుడు చాలా అవసరం. ఇది దాదాపుగా నాకు తెలిసి ట్రైన్డ్ పత్రిసారి తయారు చేసిన లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు అందరూ వాళ్ళ లక్ష్యం మీద ఫోకస్ చేయాలి. మీకు ఒక క్యారెక్టర్ చెప్తా. విశ్వామిత్రుడు. నా టైం అయిపోగానే చెప్పు నాకు. విశ్వామిత్రుడు ఆయన, శ్రీరామచంద్రుడు ఆయన ఒక మాట అడిగారు, స్వామి మీరు పుట్టుకతోనే బ్రాహ్మణుడు కాదు కదా, బ్రహ్మర్షి ఎలా అయ్యారని అడిగారు. ఆయన పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, ఆయన చక్రవర్తి. అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు అనమాట, అవును నిజమే, నేను బ్రాహ్మణుడు కాదు, కానీ నాకు వశిష్ఠుడిని చూడగానే ఆయన గెలవాలన్న కోరిక కలిగింది. ఆయన గెలవడానికి నేను ఆయన మీద ఫోకస్ పెట్టాను. ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఎలా సాధన చేస్తున్నాడు, ఎలా ఎన్లైటన్మెంట్ అయ్యాడు అన్న దాని మీద నేను ఫోకస్ పెట్టాను, బ్రహ్మర్షి అయిపోయానని చెప్పాడు. ఇప్పుడు మనం ఎవరి మీద ఫోకస్ పెట్టాలి చెప్పండి? మనకంటే ఇప్పుడు వశిష్ఠుడు లేడు, మనకు పత్రిజీ ఉన్నాడు కదా. ఫోకస్ పత్రిజీ. ఏం లేదు ఇక్కడ, రహస్యం ఏం లేదు, దీనికి భయంకరమైన సాధన లేవు. పత్రిజీ అలా మాట్లాడతారు. ఫోకస్ అంటే ఆయన వ్యవహారం మీద, ఆయన ఆహార్యం మీద, అంటే బట్టల మీద గడ్డం మీద కాదు, ఆయన లక్షణాల మీద. ఇంకో క్యారెక్టర్ చెప్తా. అంగుళీమానుడు దగ్గర బుద్ధుడు, అంగుళీమానుడు. బుద్ధుడి దగ్గర ఎంతో మంది ఉన్నారు, వాళ్ళెవరికి జ్ఞానోదయం కలగలేదు. ఈవెన్ ఆనందుడికి కూడా జ్ఞానోదయం కలగలేదు లాస్ట్ డే వరకు. అంగుళీమానుడు ఎట్టొచ్చాడు అట్ట జ్ఞానోదయం పొందాడు. దానికి చాలా మంది ఏం చెప్తారంటే, బుద్ధుడి యొక్క శక్తి అంగుళీమానుడిని మార్చేసిందని చెప్తారు. కాదు, అది కొంత ఉంటే ఉండొచ్చేమో, నాకు తెలీదు. అంగుళీమానుడు ఆయన పేరే అంగుళీమానుడు. అంటే ఆయన ఏం చేస్తాడంటే, ఎవడు దొరికితే వాడిని చంపేసి వాళ్ళ ఏళ్ళు తీసి మెల్ల వేసుకుంటాడు. అతనికి అదొక ప్యాషను. మీరు ఎలాగైతే దుద్దులు బొట్టలు కొనుక్కొని వేసుకుంటారో అలాగే ఆయనకి అది ఇష్టం. అదే ఒకరోజు బుద్ధుడు వెళ్తుంటే చూశాడు. బుద్ధుడు ఏళ్ళు చాలా పొడవుగా, ఇంత పొడవు ఇంతలా ఉంటాయి. అబ్బా ఏమి క్వాలిటీ ఉన్నాయి ఏళ్ళు, వీటిని వేసేయాలని చెప్పేసి బుద్ధుడానికి నక్కి వస్తున్నాడు అడవిలో. బుద్ధుడు ఎదురుగా వచ్చేవాళ్ళు నమస్కారం పెట్టి బుద్ధుడికి వెళ్ళిపోతున్నారు. ఇతనికి ఆశ్చర్యం అనిపించింది. సరే మొత్తం మీద సడన్ గా బుద్ధుడి మీదకు దూకాడు. దూకగానే అందరు పారిపోయారు. బుద్ధుడు అతను ఇంకా నిశ్చలంగా చూశాడు. ఏం కావాలన్నాడు. నీ ఏళ్ళు కావాలన్నాడు.
సరే తీసుకో అన్నాడు. నాకు డౌట్ అన్నాడు. బుద్ధుడికి ఒక డౌట్ వచ్చింది. వేసేద్దామని వచ్చినోడు వేసేయకుండా ఆలోచిస్తున్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. వీడికి ఏదో స్టార్ట్ అయిందని బుద్ధుడు ఏంటి అని అడిగాడు. నీకు అందరూ నమస్కారం పెడుతున్నారు, నన్ను చూసి పారిపోతున్నారు ఎందుకు అన్నాడు. నీకు ఆ విషయం తెలియాలా అన్నాడు. ఎస్ అన్నాడు. నీకు కూడా నమస్కారం పెట్టాలా అన్నాడు. అంటే ఇలాగే కాన్వర్సేషన్ అయ్యి ఉండకపోవచ్చు, కానీ మనం అర్థం కావడానికి సింపుల్గా చెప్పుకుంటున్నాం. ఎస్ ఐ వాంట్ అన్నాడు. ఓకే లెట్స్ గో అన్నాడు. తీసుకొచ్చి అతనికి నున్నగా గుండు కొట్టించేసి భిక్షాట నాకు పంపించాడు. భిక్షువుగా మార్చేశాడు. ఆశ్రమంలో గోల గోల, ఓరే బాబో ఎవరినో దొంగను తెచ్చి పెట్టేశాడు ఈయన అని. సరే ఈయన వెళ్ళేవాడు. వెళ్ళి భిక్షాటనకి వెళ్తే 5 ఇళ్ళే అడగాలి, 3 సార్లు అడగాలి, ఎట్ట పడితే అడగకూడదు. భవతి భిక్షాందేహి అన్నం పట్టుకొచ్చేవాళ్ళు, ఎవరో సన్యాసి వచ్చాడని. తెర చూస్తే అంగుళిమారుడు. అంతే, వాళ్ళు లోపలికి వెళ్ళి అన్నం గిన్నె ఆడబెట్టి కర్ర తీసుకొచ్చి కొట్టేవాళ్ళు. సాయంత్రం అయ్యేటప్పటికి తలకాయ బయలిపోయేది, కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఈడ్చుకుంటూ వచ్చేవాడు. బుద్ధుడు కట్లు కట్టేవాడు. రోజు ఇద్దరి మధ్య ఇదే కథ. ఓ రోజు అడిగాడు బుద్ధుడు, నీకు కోపం రావట్లేదా అని. వాళ్ళని చంపాలనిపించట్లేదా అన్నాడు. లేదు లేదు, నేను వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ అమ్మల్ని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ చెల్లెల్ని ఎంతో మందిని చంపాను, వాళ్ళు చాలా మంచివాళ్ళు అంటాడు అంగుళిమానుడు. అప్పుడు వచ్చింది అతనికి ట్రాన్స్ఫర్మేషన్. అంగుళిమానుడు ఎలా అయిపోయాడు అసలు, ఎంత ఆశ్చర్యమైన కథ చూడండి. ఒక భయంకరమైన రాక్షసుడు ఒక్క టర్మ్లోనే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి బుద్ధత్వంలోకి వెళ్ళిపోయాడు. బుద్ధుడితో పాటు ఎప్పుడు ఉండే అసిస్టెంట్ అయిన ఆనందుడు, బుద్ధుడు చివరిదాకా అతనికి ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాలేదు. కారణం ఏంటంటే అంగుళిమానుడు బుద్ధుడి మీద ఫోకస్ చేశాడు. ఎలాగ ఇతనికి దండం పెడుతున్నారు అనే దాని మీద ఫోకస్ చేశాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద ఫోకస్ చేశాడు. ఇప్పుడు మనం ఎక్కడ చేయాలి చెప్పండి? వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడెందుకు అలా చేస్తున్నాడు, మన ఫోకస్ మారిపోయింది. ఒక రోజుకి 360 కోట్ల ప్రాణుల్ని చంపి తింటున్నారు ఈ లోకంలో. ఇంకా టుడే, ఇది టుడే రిపోర్టు. 360 కోట్ల ప్రాణులు ఒక రోజుకి ఆహారం కోసమని, తోళ్లు కోసమని, పరిశ్రమల కోసం దేనితోని చస్తున్నాయి. అప్పుడు మన ఫోకస్ దేని మీద ఉండాలి? అసలు మనం ఏ పర్పస్తో భూమి మీదకి వచ్చాం? ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒకే పర్పస్, నాకు తెలిసి ఒకే ఒక పర్పస్ ఏంటంటే అహింసా జగత్తు సృష్టించడానికి వచ్చాడు. ఈ భూమండలం మొత్తం ఏ జీవి బాధతో చావకూడదు, హింస అనుభవించకూడదనే దానికే ప్రతి పిరమిడ్ మాస్టర్ వచ్చాడు. ఫస్ట్ అది ధ్యానం తర్వాత. అయితే అది తెలియాలి కాబట్టి ధ్యానం చేయాలి. అహింస జగత్తు, ధ్యాన జగత్తు, ఈ రెండే, ఇంకేం లేవు మనకి. మూడోది పిరమిడ్ జగత్తు, శక్తి కోసం. అప్పుడు మన ఫోకస్ ఎక్కడ ఉండాలి మిత్రులారా? ఈ ఉగాది నుంచి స్టార్ట్ చేద్దాం. ఇంకొక ఆలోచన వద్దు, ఇంకో పని వద్దు. నిన్ను తిట్టుకునేవాడు తిట్టుకుంటా ఉంటాడు, నిన్ను వేసుకునేవాడు వేసుకుంటుంటాడు, నిన్ను పొడిచేవాడు పొడుతుంటాడు. వాడి పని అని చేయని. వాడి ఫోకస్ నీవేమో, నీ ఫోకస్ లక్ష్యం. ఇంకోటి లేదు అసలు ఇక్కడ. నేను చాలా డిఫరెంట్ కోణాల్లో పని చేసుకుంటూ వెళ్తా. ఒకసారి నాకు ఎవడో విమర్శిస్తూ ఏదో వీడియో చేశాడు అన్నాడు. నాకు అది బాధ కలిగింది. కొంచెం బాధ కలుగుతుంది మనకు కూడా. ఏంట్రా నేను ఇంత చేస్తున్నా వీళ్ళు అలా అవమానిస్తారు అనుకున్నప్పుడు మా ప్రభాకర్ ఫోన్ చేశా. ప్రభాకర్ ఏం చెప్పాడు తెలుసా? బాబాయ్, వాడు అలా చేస్తున్నాడంటే వాడికి వాడి లక్ష్యం మీద ఫోకస్ లేదు, నువ్వు నీ లక్ష్యం మీద ఫోకస్ చేయ అన్నాడు. చిన్నోడైనా కరెక్ట్ చెప్పాడు రాని నేను ఇంకా అది హ్యాపీ అయిపోయాను అంతే. ఇంకా అటువైపు చూడలా. కానీ మీ లక్ష్యం మీద మిమ్మల్ని ఫోకస్ చేయనీయకుండా ఒకే ఒకటి మిమ్మల్ని ఎప్పుడు ఆడుతుంది, ఒకే ఒకటి మిమ్మల్ని నాశనం చేస్తుంది. అదెవరో తెలుసా? మీరే. సేత్ చెప్తాడు, డోంట్ ఎంటర్ ఇంటూ ద అదర్స్ మైండ్ అంటాడు, అదర్స్ థాట్స్ అంటాడు. ఇతరులు నీ మైండ్లోకి రానివ్వకుండా చెయ్యి అంటలేదు ఆయన. నువ్వు అటు వెళ్ళమాక అంటున్నాడు. వాడు మన మైండ్లోకి రాకుండా మీరు చేయలేరు. వాడు వచ్చేస్తాడు, స్వేచ్ఛాజీవి, ప్రతోడు స్వేచ్ఛాజీవి వచ్చేస్తాడు లోపలికి. నువ్వు అక్కడికి వెళ్ళమాక అంటున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళాలో వద్దా అన్నది నీ ఇష్టం, వాడు రావాలో వద్దా అన్నది వాడి ఇష్టం. వాడు రాకుండా ఉండాలంటే ముందు నువ్వు వెళ్ళమాకు అంటున్నాడండి. ఇది మీ లక్ష్యాన్ని కాపాడేది ఇదొక్కటే. అందుకనే మీరు గుర్రానికి గంతలు కడతారు కదా, ఇలాగా గంతలు కడతారు గుర్రానికి, తెలుసు కదా? వాటిని ఏమంటారు? కళ్యం కాదు, గంతలే. ఇలా కడతారు. దానికి ముందే కనపడదు, పక్కకు కనపడదు. అలా కట్టేసుకోవాలి మనం ఈ రోజు నుంచి. అవేంటో తెలుసా? మీ లక్ష్యం. నా లక్ష్యం అయితే ఇదే, శాకాహార జగత్, ధ్యాన జగత్, ఎన్లైటెడ్ జగత్. వెళ్ళిపోవడం ఇంకా మనం
మనకు ఆల్రెడీ గురుగారు ట్రాక్ వేసి ఇచ్చాడు, మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. ఆల్రెడీ సృష్టించినవి ఆయన అన్ని ఒక బ్రహ్మాండమైన ట్రాక్ వేసి మనందరికీ ఒక వీలునామా కూడా రాసి ఇచ్చాడు. ప్రతిసారి వీలునామా రాశాడు. మీకు తెలుసా? చెప్పాలా వద్దా? ఇంకెంత టైం ఉంది? ప్రతిసారి వీలునామా ఏంటో చెప్పనా? ప్రతిసారి తన బిడ్డలకి ఫ్యూచర్లో వీళ్ళ మధ్య కొట్టాట్లు రాకూడదని, వీళ్ళందరూ సంతోషంగా ప్రేమగా కలిసిమెలిసి పనిచేయాలని ఒక గొప్ప వీలునామా రాశాడు. అది పిరమిడ్ మాస్టర్ల 13 వ్యక్తిగత నియమాలు. అది ప్రతిసారి వీలునామా. పిల్లలందరూ ఎలా పంచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా షేర్ చేసుకోవాలి, పెద్దోడు అది తీసుకోవాలి, చిన్నోడు అది తీసుకోవాలని మన పూర్వీకులు తల్లిదండ్రులు ఎలా రాస్తారో ప్రతిసారి 13 పాయింట్లలో ఇచ్చాడు వీలునామా. మీకు ఏ సమస్య వచ్చినా ఆ 13 చెక్ చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఏమి వీలునామా చూసుకోండి. అది అన్ని జాన్ జగత్తులు అన్నింటిలో ఉంది. అదేం సీక్రెట్ కాదు. పిరమిడ్ మాస్టర్ ఆస్తుంది. ఇప్పుడు ఆయన ఎంతో ప్రపంచం ఇచ్చాడు మనకి, మనుషుల్ని ఇచ్చాడు, కేంద్రాలను ఇచ్చాడు, అద్భుతమైన ట్రాక్ ఇచ్చాడు. నువ్వు ఏం కష్టపడక్కర్లా. ఆ వీలునామా ప్రకారం నువ్వు ఉంటే చాలు, నువ్వే బ్రహ్మర్షివి. అవునా కదా? కనుక మిత్రులారా, మన ఫోకస్ చాలా ఇంపార్టెంట్. మన ఫోకస్ మన కోసం ఆ గమ్యం దగ్గర గురువుగారు కూర్చొని ఎదురు చూస్తున్నాడు. నువ్వు అటు ఇటు పామాకు, గంతలు కట్టినట్టు కట్టేసుకో. లక్ష్యం ఒకటే, లక్ష్యం మీద ఫోకస్. ఈ కొత్త సంవత్సరం నుంచి మనం పాయింట్ పెట్టుకోవాలి దీన్ని. ఇంకొక ఆలోచన వద్దు. కానీ మనకు తెలియకుండా వాళ్ళు వచ్చేస్తారు. ఎలా వస్తారో అది కూడా చెప్తాను. మీకు ఏదైతే మీ లక్ష్యానికి వ్యతిరేకంగా ఉందో దాని గురించి వినకండి, దాని గురించి మాట్లాడకండి, దాని గురించి చూడకండి. ఈ మూడే మూడు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ ఎవడు వచ్చాడు అనుకో, మీరు వాడిని చూడరు. మీకు ఎవడంటే పడదో వాడిని చూస్తుంటారు. వాడు వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఒకవేళ వాడు ఏమన్నాడు, నా గురించి ఏమన్నాడు, ఇందాక నా గురించి ఏం మాట్లాడాడని మళ్ళీ మీరే ఎంక్వైరీ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే మీ వేవ్ లెంగ్త్ వెళ్ళి చక్కగా వాడి మైండ్లో కూర్చుంటుంది. వాడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు కదా, నీ మైండ్లోకి వచ్చేస్తాడు. నీ లక్ష్యం ఎక్కడ ఉంటుంది ఇంకా? అందుకని మీ యొక్క ఫోకస్కు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు నా పని ఉంది, నా పని ఏదుందో దాని మీద, దానికి సంబంధించిందే వినాలి, దానికి సంబంధించిందే మాట్లాడాలి, దానికి సంబంధించిందే చూడాలి. అంతే, ఇంకేం చేయొద్దు. వినాలి, చూడాలి, మాట్లాడాలి. అప్పుడు దానికి సంబంధించిన ఆలోచన వస్తుంది. మీరు ఈ మూడు వ్యతిరేకంగా చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన ఆలోచన ఎట్లా వస్తుందండి? వ్యతిరేకమైన ఆలోచన వస్తుంది. మళ్ళీ అది పోగొట్టుకోవడానికి మళ్ళీ 1 గంట ధ్యానం చేయాలా. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. అందుకని అడుసు తొక్కద్దు, కాలు కడుక్కోవాల్సిన పని లేదు. మనం హ్యాపీగా ఈ రోజు నుంచి నచ్చుంది అసలు చూడకండి. వాడు మీకు నచ్చలేదు, అసలు మీ పని కాదు, అది మీకు వ్యతిరేకంగా ఉన్నాడు, వాడి వైపు చూడకండి. లక్ష్యం అదిగో ఆ కెమెరా చూడండి, నన్నే చూస్తుంది. అది అటు ఇటు చూడదు. అది అటు ఇటు చూస్తే అటు వస్తుంది. కెమెరాకు ఉన్న బుద్ధి మనకు లేకుండా పోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి చక్కగా మనం ఈరోజు అద్భుతమైన సందేశం తీసుకున్నాం. మరొకసారి అందరు మాస్టర్లకు స్వాగతం. కొత్త సంవత్సరానికి కొత్త న్యూస్తో కొత్త అద్భుతంగా జీవిద్దాం, మరింత నూతనంగా జీవిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరం ఒక 2 అద్భుతాలు ఉన్నాయి. ముందు దారపల్లిది ఉంది. ఇప్పుడు దారపల్లిది కూడా మనం ఒకసారి చూద్దాం. దారపల్లి కార్యక్రమం ఆంధ్ర హిమాలయాల్లో దారపల్లి ధ్యాన యజ్ఞం జరుగుతుంది. దారపల్లి టీం రావాలి, వాళ్ళది ఏవి ఉంది ఇప్పుడు. అదేవిధంగా ఈ నెల ఏప్రిల్ 29, 30, మే 1, 2, 3 తేదీల్లో 5 రోజులు పెట్టావు నాయన. మీరు ఎవరు ఇళ్ళకెళ్ళడానికి ఏమి లేదు. ఇంకా బ్యాగ్ ఇక్కడ పెట్టేసి ఇంకో బ్యాగ్ రెడీగా ఉంచుకోండి. ఇదిగో మన ఆచార్య శ్రీనివాస్ గారిది ఎప్పుడుది? అక్టోబర్ 1 నుంచి 5. అటు ఒక బ్యాగ్ పెట్టుకోండి అండి. ముందే చెప్తున్నాను, ఒక్కొక్కళ్ళు 5 బ్యాగులు పెట్టుకోండి. జగన్నాథ్ పట్టుకో ఒక బ్యాగ్ పెట్టుకోండి. విజయనగరంలో గురు పౌర్ణమికి ఒక బ్యాగ్ పెట్టుకోండి. విజయనగరం డేట్లో జూలై 29, 30. ఇక అసలు నాకు అడుగుతాను, నాకు డౌట్, మీ అందరిని చూస్తుంటే ఇళ్లలో ఉండనీరా మనుషుల్ని? లక్ష్యం మీద ఫోకస్ అని ఇప్పుడే చెప్పాను. శ్రీరామనవమికి సాయి తపోనం. అయ్యా మిత్రులారా, నేను ఒకటి చెప్తాను జాగ్రత్తగానండి. పత్రికారు మన కోసం అనేక సృష్టించి ఆనందించమని ఇచ్చిన గొప్ప గొప్ప యజ్ఞాలు ఇవన్నీ. ఎంత ఆనందంగా ఉండొచ్చండి. కుటుంబంతో ఎవరికి దొక్కదండి అదృష్టం. భోజనం ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, అన్ని ఫ్రీ. ఎవరు అసలు మామూలుగా లేదు ఇక్కడ కథ. అందుకని దయచేసి ఒక 2 బ్యాగులు పెట్టుకోండి. అందులో కొన్ని బట్టలు, ఇందులో కొన్ని బట్టలు. ఇప్పిన బ్యాగ్ ఆడబెట్టేయటం, మళ్ళీ ఈ బ్యాగ్ తీసుకొని బయలుదేరిపోవటం, అంతే. ఎన్ని ఉన్నాయి చెప్పమంటారా? పత్రికారు సృష్టించిన ఈ యజ్ఞాలన్నీ చూడాలి అంటే మీరు ఇదిగో పేరవరంలో బయలుదేరి మళ్ళా
మొత్తం దేశమంతా అలా తిరిగి, దేశం నేను ఇంక చెప్పలా, యూనివర్స్ చెప్పలా, దేశమంతా అలా తిరిగి వచ్చేదానికి మీకు 60 సంవత్సరాలు వస్తాయి. మళ్ళా మౌన్ ధ్యానం రమణ మహర్షి క్షేత్రంలో. సో ఎన్నో ఉన్నాయి. దారపల్లి ప్రోగ్రామ్, ఓకే, దారపల్లి ప్రోగ్రాంకి రండి. అదేవిధంగా విజయనగరం ప్రోగ్రాంకి రండి. అదేవిధంగా హైదరాబాదు అహింస చాలా పెద్ద, ఎంత పెద్ద ఉంటుంది అది, ఎన్ని గుర్తుండు. అందుకని ఒకేసారి అన్ని ఒక ఫ్లైయర్ దించుతాం మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. యా, వంశీ సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ప్రపంచానికి గొప్ప ఆస్తి వంశీ కిరణ్ గారు. మరి మన దారపల్లిలో ప్రకృతి జలపాతాల నడుమ బుద్ధ పౌర్ణమి వేడుకలు మనం ఘనంగా జరుపుకోబోతున్నాము. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. మన తూర్పుగోదావరి మాస్టర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి. దారపల్లిని ఆంధ్ర హిమాలయాలు అని కూడా అంటారు. సో అక్కడ ప్రకృతి ఎలా ఉంది, జలపాతాలు ఎలా ఉన్నాయి, మనం కట్టుకున్న పిరమిడ్ ఎలా ఉంది, కేంద్రం ఎలా ఉంది, అవన్నీ మనం చూద్దాము. కిందటి సంవత్సరం అక్కడ బుద్ధ పౌర్ణమి వేడుకలు ఆల్రెడీ మనం జరుపుకున్నాం. సో ఆ విజువల్స్ అన్ని మనం ఈరోజు చూద్దాము. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. గట్టిగా కరతాళ ధ్వనులు. మనకి వంశీ సార్ ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. మరి అన్నిటికీ యాక్సెప్ట్ చేయాలి, ఏది వచ్చినా సరే యాక్సెప్ట్ చేయాలని చెప్పారు. మన లక్ష్యం పత్రిజీ లక్ష్యమే. మనందరం కూడా శాకాహార జగత్తు కోసం, మరి ధ్యాన జగత్తు కోసం ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యాన్ని మనం ఆ లక్ష్యం వైపే మనం ఫోకస్ చేయాలని ఎంతో అద్భుతంగా చెప్పారు. ఆ మాస్టర్కి గట్టిగా కరతాళ ధ్వనులు. అలాగే జేతవనం, ఇప్పుడు మనం దారపల్లి చూసాం, దానికి కూడా మనం కరతాళ ధ్వనులు తెలియజేసుకుందాం.